జ్వరం వస్తుందండి, చలితో పాటు జ్వరం వస్తుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఆయాసం, పొడి దగ్గు, హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని కలవడం చాలా మంచిదండి. నమస్కారం అండి, నేను డాక్టర్ రంజిత్ రావెల్లా, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం. సో ఇవాళ మనం ఇప్పుడు కొత్తగా కోవిడ్ వేరియంట్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మేలో 2025లో స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం అండి. ఇది యాక్చువల్లీ ఒమిక్రాన్లోనే సబ్ వేరియంట్ JN.1 అంటాము. సో దీంట్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, జ్వరం వస్తుందండి, చలితో పాటు జ్వరం వస్తుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఆయాసం, పొడి దగ్గు, ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవటం మంచిదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న పిల్లల్లో వీళ్ళల్లో మైల్డ్గానే సిమ్టమ్స్ ఉంటాయి, పెద్ద ఇబ్బంది పడేంత సీరియస్నెస్ రాకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, లేదా షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, వేరే ఇతరత్ర కోమాబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం సిమ్టమ్స్ కొంచెం సీరియస్గానే రావచ్చు. అలాంటి వాళ్ళకి ఆయాసం బాగా వస్తుందన్నా, ఛాతీలో నొప్పి వస్తుందన్నా, పొడి దగ్గు విపరీతంగా వస్తుందన్నా హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని కలవటం చాలా మంచిదండి. జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే, పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్తే వీలైతే మాస్క్ వేసుకోవటం చాలా మంచిదండి. అండ్ వీలైతే మార్నింగ్ వామ్ వాటర్ లాంటివి తీసుకోవటం కూడా చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ వామ్ వాటర్లో లైట్గా సాల్ట్ వేసుకొని పొద్దున్నే గడగడ అనేసి గార్గిలింగ్ చేసి మూసేసుకుంటే కూడా మంచిదండి. ఈ కొన్ని ఫాలో అయితే అన్నీ మంచిగానే ఉంటుంది. ఇబ్బంది ఏమైనా ఉన్నా సరే వెళ్ళి డాక్టర్ని కలవండి. నమస్తే.